ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజు అడవికి వెళ్తున్నారు. అడవికి వెళ్ళి చెట్లు నరుక్కొని వచ్చి వాటి చేత జీవనోపాధి పొందుతూ ఉంటారు. వారిలో ఒకతడు మంచి నిండు యవన కాలంలో ఉన్నాడు, మరొక అతను వృద్ధుడు. వీళ్ళిద్దరు కూడా అడవికి వెళ్తారు, కట్టెలు నరకొచ్చుకుంటారు, వాటి చేత అవి అమ్ముకొని జీవనాన్ని పోసుకుంటూ ఉంటారు. ఒకరోజు యవనస్తుడు వృద్ధునితో ఓ చిన్న పందెం వేస్తాడు. ఏమంటాడంటే, ఈరోజు ఎవరో ఎన్ని చెట్లు నరుకుతారో, ఎవరికి ఎంత సామర్థ్యం లేదా శక్తి ఉందో చూద్దామా అని ఆ వృద్ధుడికి ఛాలెంజ్ విసురుతాడు. ఆ ఛాలెంజ్ని స్వీకరించిన వృద్ధుడు, సరే నీ శక్తి ఎంతో నా శక్తి ఎంతో ఈరోజు తెలుసుకుందాం, ఎవరు ఎక్కువగా చెట్లు నరుకుతారో వారే ఎక్కువ సామర్థ్యం కలిగిన వారు, చూద్దామని చెప్పేసి వారు ఆ ఛాలెంజ్ని ఒకరొకరు స్వీకరించి చెట్లు నరుకుతూ ఉంటారు. చెట్లు నరుకుతున్న క్రమంలో పెద్ద ఆయన చెట్లను నరుకుతూ ప్రతి గంటకు ఒకసారి కూర్చొని అలసట తీర్చుకుంటూ ఉంటాడు. అది గమనించిన యవనస్తుడు శక్తి లేకపోవడం వలన అలా చేస్తూ ఉన్నాడేమో అనుకుని ఆ వృద్ధుణ్ణి చూసినప్పుడల్లా నవ్వుకుంటూ ఉండేవాడు. తాను మాత్రం ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా సాయంత్రం వరకు చెట్లు నరుకుతూనే ఉంటాడు. సాయంత్రం అయింది. సాయంత్రం వారిరువురు నరికిన చెట్లను లెక్క పెట్టగా ఆ వృద్ధుడు నరికిన చెట్లలో పావుభాగం కూడా యవనస్తుడు నరకలేకపోయాడు. ఇక ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు యవనస్తుడు. నేను ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా పనిచేశాను, పైగా యవనస్తుణ్ణి శక్తి గలవాడను, అయినప్పటికీ నీకంటే ఎక్కువ చెట్లను ఎందుకు నేను నరకలేకపోయాను అని ఆ వృద్ధుణ్ణి అడుగుతాడు. అందుకు ఆ వృద్ధుడు నవ్వి, నేను ప్రతి గంటకు ఒకసారి విశ్రాంతి తీసుకున్నప్పుడు నీవు నన్ను చూసి నవ్వావు కదా, కానీ నేను అలా విశ్రాంతి తీసుకున్న ప్రతిసారి కూడా నా గొడ్డలకి పదును పెడుతూ వచ్చాను. అందుకే అది అంత షార్ప్గా ఉండటం వలన ఎలాంటి అలసట లేకుండా సునాయాసంగా నీకంటే కూడా ఎక్కువ చెట్లు నరకడానికి నాకు సహాయపడింది అని చెప్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ యవనస్తుడు తన గొడ్డలకి పదును పెట్టడం ఏ విధంగా అయితే మర్చిపోయాడో, అదేవిధంగా మనలో చాలామంది తమ మోకాళ్ళకి పదును పెట్టడం మర్చిపోయారు. ప్రతి క్రైస్తవుడికి కూడా తన జీవితంలో పదును పెట్టాల్సింది ఏదైనా ఆయుధం ఉందంటే అది మోకాలు. మోకాళ్ళకు గనక నువ్వు పదును పెడితే పరలోకం కదిలించబడిద్ది, సామర్థ్యం పెరిగిద్ది. సాతాను మన శ్రమలను చూచినప్పుడు వాడు నవ్వుతాడు, మన జ్ఞానాన్ని ఎగతాళి చేస్తాడు, అజ్ఞాని అని అంటాడు. కానీ మనం మోకరించినప్పుడు వాడు వణికిపోతాడు, గడగడ గడగడ వణికిపోతాడు. ఒక గొప్ప భక్తుడు ఏమంటాడంటే, నీ మోకాళ్ళు నేలను తాకితే నీ ప్రార్థన పరలోకమందున్న దేవుడికి చేరుతుంది అని అంటాడు. దేవుని ఎదుట మోకరించే వ్యక్తి ముందు కొమ్ములు తిరిగిన సమస్యలైనా సరే తల వంచుతాయి అంతే. మనం పదును పెట్టాల్సింది దేనికై అంటే మోకాళ్ళకు పదును పెట్టాలి. ఒక్క దానియేలు మోకరించి ప్రార్థన చేసినప్పుడు బబులోను చెర నుండి కొన్ని లక్షల మంది 70 సంవత్సరాల శ్రమ నుండి విడుదల పొందుకున్నారు. ఎంతో సేవ చేయాలి, ఎంతో పెద్ద ఉద్యోగం చేయాలి, జీవితంలో సాధించాలి అని చాలా చాలా పెద్ద ప్రణాళికలు పెట్టుకుంటారు. కానీ పట్టుమని 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయలేరు. ఎందుకని అంటే సమయం లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు పెట్టుకున్న లక్ష్యాలను సాధించాలి అంటే తగినంత సామర్థ్యం కలిగి ఉండాలి. ఆ సామర్థ్యం ఇచ్చేవాడు ఎవరు అని వాక్యం సెలవిస్తుందంటే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనంలో, మీరు భాగ్యము సంపాదించుకునుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే, మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది. అయితే అది స్వీకరించాలంటే మనం ఏం చేయాలి? ఆ సామర్థ్యం నీ గదిలో నువ్వు మోకరించినప్పుడు వస్తుంది. కొంతమంది విలేకరులు అడిగారట, భక్త సింగ్ గారు, మీరింత గొప్ప పరిచర్య చేయటానికి, 10,000 సంఘాలు దేశవ్యాప్తంగా కట్టడానికి, ఇంత ఉజ్జీవం హెబ్రోన్లో రావడానికి అసలు ఏంటి మీ విజయ రహస్యం అని అడిగారట. అప్పుడు తాను మోకరించి ప్రార్థన చేసిన చోటికి తీసుకెళ్ళి ఇవే అని చూపించాడట. ఏంటి అని అడిగి చూస్తే అక్కడ మోకాళ్లతో ప్రార్థన చేయగా చేయగా అక్కడ గుంటలు ఏర్పడ్డాయి. ఇవే నా విజయానికి రహస్యాలు అన్నాడంట. అంటే మోకాళ్ల ప్రార్థనే నా విజయానికి రహస్యం అని చెప్పాడు. మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, పదును పెట్టాల్సింది మోకాళ్ళకి. లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు నీ లక్ష్య సాధన కొరకు నువ్వు ప్రయాసపడతాను కాదంటల్లా, బట్ టేక్ ఏ ఇంటర్వెల్ అండ్ నీల్ డౌన్. కొంత సమయాన్ని తీసుకో. 24 గంటలు బాగో అని పరుగులు తీయకు. నువ్వు బిజీ నేను కాదంటల్లా,
మంచి ఉద్యోగంలో స్థిరపడ్డావు కాదంటలా, కానీ బ్రేక్ తీసుకొని మోకాళ్ళే. నీ జీవితంలో సాతాను యొక్క ఛాలెంజెస్ అన్నింటినీ కూడా బ్రేక్ త్రూ చేసేది మోకాళ్ళ ప్రార్థన. నువ్వు బిజీ అన్నంత మాత్రాన మోకాళ్ళు వేయటం మర్చిపోతే గుర్తుపెట్టుకో, నీ మీద దాడి చేస్తాడు సాతానుగాడు. నిన్ను బిజీలో పెట్టేసి వాడు నవ్వుతూ ఉంటాడు. భక్త సింగ్ గారు ఎక్కడ మందిరం కట్టినా ప్రార్థన చేసుకోవడం కోసం ఒక రూమ్ ఏర్పాటు చేసుకునేవాడు. నీ జీవితంలో ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసావా? నీ జీవితంలో నువ్వు పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇంటర్వెల్స్ తీసుకొని ప్రార్థన చేయగలుగుతున్నావా? నేను ఆఫీసులో వర్క్ చేస్తున్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నా దగ్గర మొబైల్లో బైబిల్ ఉంటుంది, ఒక అధ్యాయం చదువుకునేవాడిని, బ్రేక్ తీసుకునేవాడిని, అక్కడే చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవాడిని. ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనలో కార్యసిద్ధిని కలుగు చేస్తుంది, ఆ సామర్థ్యాన్ని ఇచ్చేది వాక్యం. అందుకే ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి వర్క్లో ఎంగేజ్ అవ్వగానే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఒకే చోట కూర్చొని నిరంతరాయంగా నువ్వు పనిచేస్తే అలసట వస్తుంది, పైగా ఫలితం కూడా రాదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నేర్చుకోవాల్సింది, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా సరే, దానియేలు మనకంటే పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. సంస్థానాల మీద ప్రధానులు, ఆ ప్రధానుల మీద ప్రధానుడు దానియేలు. దానియేలుకున్న ఒక మంచి అలవాటు ఏంటో తెలుసా? మోకరించి ప్రార్థన చేయటం. ఆ టయానికి దినమునకు ముమ్మారు వెళ్తాడు, యెరూషలేము తట్టు కిటికీలు తెరుస్తాడు, మోకాళ్ళు వేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఈ అనుభవం నీకుందా ప్రియమైన సహోదరి సహోదరుడా? బబులోను దేశంలో 4 యువకులు చేసిన ప్రార్థన బబులోను రాజు యొక్క హృదయాన్ని తెరిచింది. వాస్తవానికైతే ఆ 4తో పాటు ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరూ చచ్చిపోవాలి. మరి రాజుగారికి అన్న కళ అలాంటిది, భయంకరమైంది. కళ మర్చిపోయాడు, కళ భావం కూడా తెలియదు. కళ తెలియకపోతే కళభావం ఎక్కడ తెలుస్తుంది? ఆ 4 యువకులు మోకరించి ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న దేవుడు వారికి కళ చెప్పాడు, కళ భావాన్ని కూడా చెప్పాడు. లూకాసు సువార్త 22:42 గెత్సెమనే తోటకి యేసయ్యతో పాటు 12 మంది శిష్యులు వెళ్ళారు. అది వారికి వాడుక. ప్రతి సాయంత్రం లేదా ప్రతి తెల్లవారుజాము యేసయ్య గెత్సెమనే తోట, ఆ తోటకు వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు. ఆయన ప్రార్థన చేసే ప్రతిసారి చేసే పని ఏంటంటే మోకాళ్ళుని. శిష్యులతో వెళ్తాడు, కానీ వారికి దూరంగా రాతివేతంత దూరం, ఒక వ్యక్తి నిలబడి రాయి విసిరితే ఎంత దూరం ఉంటుందో అంత దూరంలోకి వెళ్ళి మోకాళ్ళుని నా తండ్రి అని సంబోధిస్తూ ప్రార్థన చేస్తాడు. ఎంతమందికి మీకు ప్రార్థన అనగానే మోకాళ్ళు వేసే అనుభవం ఉంది? చాలామంది అంటారు, మోకరించకపోతే ఏమైంది బ్రదర్? నిలబడి చేస్తే దేవుడు మన ప్రార్థన వినడా? ఎందుకు వింటాడు. మోకరించి నువ్వు ప్రార్థన చేస్తుంటే పరలోకంలో ఉన్న దేవుడు కదిలించబడతాడు. మోకాళ్ళు ఎందుకు వేయాలి అంటే మోకాళ్ళు తగ్గింపుకు సూచన. మనం భూమి మీద ఉన్నాము, ఆయన ఆకాశమందున్నాడు, ఆయన సర్వలోకమునకు మహారాజై ఉన్నాడు. ఈ లోకంలో ఉండే అధికారుల ముందే మనం వంగి దండాలు పెడతాం. ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చాడని మన యజమానుడు వస్తే వంగి నమస్కారాలు పెడతాం. సర్వలోకాన్ని సృష్టించిన ఆ మహోన్నతుని ఎదుట మోకాళ్ళేసి ప్రార్థన చేయటం అది ఓ మంచి వరం. మోకాళ్ళకు పదును లేకపోవటం వల్లనే మన పనిలో మనం విజయాలు సాధించలేకపోతున్నాం, సామర్థ్యం కలిగి మనం పని చేయలేకపోతున్నాం. ఆ చురుకుతనం మనం ఎందుకు ఉండలేదు అంటే మోకాళ్ళకు మనం పని చెప్పాం. వైద్యులు కూడా ఏం చెప్తున్నారు తెలుసా? మీరు మోకాళ్ళు ఇస్తేనండి మీ నాడీ మండలం కూడా నిఠారుగా ఉంటుంది అంటారు. మోకాళ్ళు వేసినప్పుడు చూడండి, నాడీ మండలం నిఠారుగా ఉంటుంది. నిలబడినప్పుడు ఒక 5 నిమిషాలు నడవగానే అటు ఇటు వంగుతూ ఉంటారు. నిలువు మోకాళ్ళు వేసినప్పుడు మీ వెన్నుముక్క కూడా నిఠారుగా అయిపోయింది. చాలామంది ఏమంటారంటే, నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి బ్రదర్, అందుకే నేను మోకాళ్ళు వేయలేకపోతున్నాను. అసలు మోకాళ్ళ నొప్పులు ఎడిపోతాయో కూడా తెలియదు. నా ఆత్మీయ జీవితం ప్రారంభించిన కొత్తలో మోకాళ్ళు వేయాలంటే అస్సలు ఇబ్బంది. ఎంత ఇబ్బంది అంటే మోకాళ్ళ కింద కత్తులు పెట్టినట్టే ఉండేది. ఎంతసేపు ప్రయత్నం చేసినా అస్సలు మోకాళ్ళు సహకరించేవి కాదు. ఆ ప్రార్థన చేసే వాళ్ళ మీద కోపం కూడా వస్తుంది. ఎంతసేపు చేస్తున్నారు, మోకాళ్ళు ఏమంటారు, మోకాళ్ళు వేస్తేనే వీళ్ళు గంటలు చేస్తారు, నాకేమో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు లేవు, కానీ సాతానుగాడు అడ్డగిస్తూ ఉంటాడు, గులకరాళ్ళు పెట్టినట్టు ఉంటుంది. అయితే నువ్వు అలవాటు చేసుకుంటే ప్రార్థన కానీ వెంటనే మోకరిస్తావు. ఈరోజు ప్రార్థన అని చెప్పండి, అది చిన్న ప్రార్థన అయినా సరే మోకరించడం అలవాటు. నేను మెసేజ్ చెబుతున్న ప్రారంభ దశలో గంట ప్రసంగం చేసినా, గంటన్నర ప్రసంగం చేసినా మోకాళ్ళ మీద ఉండి ప్రసంగం చేసేవాడిని. ఆ మోకాళ్ళ అనుభవం నాకు కావాలి. ఎందుకంటే భక్తులు వారి జీవితంలో విజయాన్ని సాధించిన వాళ్ళందరూ కూడా వారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలు చేసేవాళ్ళు. దానియేలు ఒక మోకాళ్ళ ప్రార్థన వీరుడు, దావీదు ఒక మోకాళ్ళ ప్రార్థన వీరుడు, అబ్రహాం ఒక మోకాళ్ళ ప్రార్థన వీరుడు. మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు కూడా ఒక గొప్ప మోకాళ్ళ ప్రార్థన యోధుడు. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేనంత బలహీనుల, రోగుల, ముసలవాళ్ళ,
ఒక సహోదరుడు చాలా బలహీనుడు. మీకు ఒక విషయం చెప్పనా, అంగవైకల్యం కలిగిన వాడు. తన 2 కాళ్ళు చచ్చుబడిపోయినాయి. తన శరీరం సహకరించే స్థితిలో లేదు. అయినా కానీ తనకున్న ఆశ మోకరించి ప్రభువు ఎదుట ప్రార్థన చేయాలి. తన బిడ్డ దగ్గర మోకరించడం కోసం చాలా ప్రయత్నం చేసేవాడు. స్టార్టింగ్లో చాలా విఫలయత్నాలు చేశాడు. ఎలాగైనా సరే ఈ చచ్చుబడిన కాళ్లతో నేను మోకాళ్ళు వేయాలి, నా దేవుని ఎదుట నా వినయాన్ని నేను ప్రదర్శించాలి అనుకొని తాను ప్రయత్నం చేయగా ఒకరోజు ఆ మంచాన్ని అటూ ఇటూ పట్టుకొని మొత్తానికి మోకాళ్ళు వేశాడు. అలా మోకాళ్ళు వేసి ఓ గొప్ప మోకాళ్ళ ప్రార్థన వీరుడిగా మారిపోయాడు. నిన్ను ఈరోజు ప్రశ్నిస్తున్నా, నీకేమైనా మోకాళ్ళు చచ్చుబడ్డాయా, కాళ్ళు చచ్చుబడ్డాయా, నడుము చచ్చుబడిందా, ఆరోగ్యం బాగోలేదా, ముసలిదానివి అయిపోయావా, ముసలివాడివి అయిపోయావా, మరీ బొత్తిగా లేవలేని స్థితిలో ఉన్నవా? లేదు కదా. దేవుడు నీకు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇంకా అద్భుతం చెప్పమంటారా, బలమైన మోకాళ్ళు ఇచ్చాడు. ప్రార్థన అనగానే వెంటనే మోకాళ్ళు వేయి. మోకాళ్ళు వేస్తే బబులోను దేశంలో ఉన్న సాతాను శక్తులు కదిలించబడి పారిపోయినట్లుగా నీ కుటుంబం మీద కూడా ఏలుబడి చేసే దురాత్మలు కూడా పాడిపోతాయి. అద్భుతం ఏంటంటే, ఒక సాధారణ విశ్వాసి మోకరించి ప్రార్థన చేస్తే సాతానుగాడు వణికిపోతాడు. రెండవది ఏంటంటే, ఒక పెద్ద హోటల్ ప్రారంభంలో బోర్డు ఇలా పెట్టారు, పాస్టర్లందరికీ కూడా ఇక్కడ ఫ్రీ, ఎంత తిన్నా కానీ ఆహారం ఫ్రీ, టిఫిన్ ఫ్రీ, లంచ్ ఫ్రీ, డిన్నర్ ఫ్రీ అని బోర్డు పెట్టారు. అయితే పాస్టర్లు వెళ్తున్నారు, చాలామంది భోజనం చేసి వస్తున్నారు. పాస్టర్ గారు కాకుండా వేరే వాళ్ళు అయితే కస్టమరు, వాళ్ళు బిల్లు కట్టాలి. కొంచెం హడావుడి పాస్టర్ గారు కూడా వెళ్ళి టిఫిన్ తిన్నాడు. టిఫిన్ తిని లేచి వస్తుంటే ఓనర్ గారు పిలిచి, ఏంటి బిల్లు కట్టకుండా వెళ్తున్నారు అని అడిగాడు. అడిగితే, నేను పాస్టర్ గారిని అయ్యా అన్నాడు. నువ్వు పాస్టర్ గారివా? నువ్వు పాస్టర్ గారు అన్నట్లుగా మాకేం కనపట్టలేదే అని అన్నాడు. అదేంటయ్యా, నేను పాస్టర్ గారిని, కావాలి నా దగ్గర బైబిల్ ఉంది చూడు, నా దగ్గర పాటల పుస్తకం ఉంది చూడు, ఇదిగో నా ఐడి కార్డు ఉంది చూడు అని అన్నాడు. కాదండి, అసలు పాస్టర్ అంటే ఉండే ఓ లక్షణం ఏంటో తెలుసా? భోజనానికి ముందు, బ్రేక్ఫాస్ట్కి ముందు ప్రార్థన చేసుకుంటారు. అసలు నువ్వు ప్రార్థన చేయకుండా గబా తినేసావుగా. అన్నిలు కూడా అలా చేయరే. కనీసం అన్నిలు కూడా ఏదో ఇట్లా తీసుకొని నీళ్ళని ఇట్లా చిలకరించి ఫస్ట్ ముద్ద కళ్ళకద్దుకుని తింటారుగా. అసలు నువ్వు పాస్టర్ అయితే ప్రార్థన చేయకుండా తిన్నావేంటి అని అంటే దొరికిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవుడు అని ప్రజలకు తెలియజేసే ఒక సూచన ఏంటో తెలుసా? ప్రతి విషయానికి ముందు ప్రార్థన చేయటం. నువ్వు ఎక్కడున్నా సరే, అన్ని మధ్య నువ్వు ఉద్యోగం చేస్తున్నా సరే, లంచ్ టైంలో చిన్న ప్రార్థన. వెంటనే గుర్తుపట్టాలి, ఆమె క్రైస్తవురాలు, అతడు క్రైస్తవుడని గుర్తుపట్టాలి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? నిన్ను ఎలా గుర్తుపట్టాలి క్రైస్తవుడు అని? అందరిలాగా దుస్తులు ధరించావు, అందరిలాగా వాళ్ళని పెద్ద బొట్టు పెట్టుకుంటే నువ్వు స్మాల్గా చిన్న స్టిక్కర్ పెట్టుకుంటున్నావు. బహుశా వారిలో ఒకరిగా గుర్తించబడాలని పెట్టుకుంటున్నావేమో, వారిలాగా గాజులు వేసుకుంటున్నావు. నిన్ను ఎలా గుర్తుపట్టడం క్రైస్తవుడు అని? బబులోనులో దానియేలు ఒక యూదుడు, యెహోవా భక్తుడు అని గుర్తుపెట్టుకోవడం కోసం దానియేలు ఏం చేసేవాడంటే ప్రతి పూట ప్రార్థన చేసేవాడు, దినమునకు 3 మారు ప్రార్థన చేసేవాడు. వాళ్ళందరూ గుర్తుపెట్టేవాళ్ళు, యూదుడు యెహోవా భక్తుడు, వారి దేవుడు గొప్పవాడు అని గుర్తుపెట్టేవాళ్ళు. ఈరోజు నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట, లేదా వ్యాపారం చేస్తున్న చోట, నువ్వు నివసిస్తున్న చోట నువ్వు క్రైస్తవుడు అని ఎలా చెప్పాలి? నీ ప్రవర్తన మారదాయా, నీ మాటలు మారవు, నీ జీవితం మారదు, అంతే ఉంటావు. అసలు వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ యాజ్ యు ఆర్ ఏ క్రిస్టియన్? ఎలా ఇతరులు ఎలా గుర్తించగలరు? ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. అతడు హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఎక్కడ పడితే అక్కడ, ఎవడికి పడితే వాడికి వంగి నమస్కారాలు చెప్పరు. వారు అన్యుల మధ్య ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా సరే, రాజు ఎదుటికి పోయినా సరే, వారు వారి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయరు. వారి విధులు వేరుగా ఉన్నాయట. ఈరోజు నీకు ఒక ప్రశ్న, నీ ఉద్యోగంలో నువ్వు విధులు నిర్వహిస్తున్న చోట నీ దేవునికి మహిమను తీసుకొచ్చే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? మందిరానికి బైబిల్ పట్టుకుని వెళ్ళగలుగుతున్నావా? బహిరంగంగా ప్రతి పనికి ముందు లేచి ప్రార్థన చేయగలుగుతున్నావా? పండుకునే ముందు ప్రార్థన చేయగలుగుతున్నావా? తినే ముందు ప్రార్థన చేయగలుగుతున్నావా? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అంత బిజీగా ఉండేవాడు, రాత్రులు నిద్రపోకుండా ప్రార్థన చేస్తాడట. ఆయన కునుకుపాటు లేకుండా ప్రార్థన చేసే ఒక గొప్ప ఆరాధ్య దైవం మన ప్రభు యేసుక్రీస్తు వారు. ఇంకా నువ్వు తండ్రి కుడిపార్శ్వమున ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకము నుండి వేరుపరిచే విధులు నీకున్నాయా? అన్య ప్రజల వల్లే నీవు కూడా ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం, పోతున్నాం, వస్తున్నాం అన్నట్లుగా ఉన్నావా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా,
దేవుని ప్రజల గురించి హామాను ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన అంటారు, దేవుని సహవాసం అంటారు, ఉపవాసం అంటారు, ఉపదేశం అంటారు, ఓ నడిపింపులో ఉండాలంటారు, మా దేవుడు చెప్పిన దానికి విరోధంగా మేము చేయమంటారు. అందుకే కక్ష పెట్టుకున్నాడు. ఎవరో హామాను. హామాన్ అంటే సాతానుకు గుర్తు, మొర్దెకై ఒక విశ్వాసికి గుర్తు. ఈ విశ్వాసి గురించి ఈ సాతానుగాడు చెప్తున్నాడు, వారి విధులు వేరండి, అసలు నమస్కారం పెట్టడు ఆయన. నేను ఇంత పెద్ద అధికారిని కదా, వచ్చినప్పుడు నమస్కారం పెట్టడు. అయితే ఏమంటాడు, మేము మా యెహోవా ఎదుట మాత్రమే మోకరిల్లుతాము, ఆయనకు మాత్రమే మా శిరస ఉంచుతాము, ఈ లోకంలో ఉండే మనుషులకు మేము శిరస వంచం, ఇది మా దేవుడు చెప్పిన ఆజ్ఞ, ఈ దేవుడైన యెహోవాను మాత్రమే పూజించాలని ఉంది, ఇది విధి, దీనిని మార్చరు వాళ్ళు. అలాంటి ఓ ప్రత్యేకమైన గుణాలు నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు నీవు వాటన్నిటికీ పదును పెట్టాలి. మరి ఆ పదును ఎలా వస్తుంది? చదవాలి. ఎక్కడో నీ మాటలు, ఆయన ఆజ్ఞలు ఏంటి, ఆయన కట్టలు ఏంటి, ఆయన నియమాలు ఏంటి. భక్తులు ప్రార్థన చేశారు, మోకాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కూడా పదును పెట్టేవాళ్ళు, వాక్యానికి పదును పెట్టేవాడు. భక్తుడు మొదటి కీర్తనలో చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. ఇవి ఆజ్ఞలే, మనం పాటించం. దుష్టుల ఆలోచనలు ఎట్లా పోతాయో అట్లా పోతాం. అపహాసకులు కూర్చున్న చోట కూర్చొని బాతాకాని కొడతాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం, పాపుల మార్గమున నడుస్తూ ఉంటాం. కానీ ఆ తర్వాత వాక్యం ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడు? నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతడు చేయనిదంతయు సఫలమైపోయింది. ఇది మనం చదవము. అది చదివితే ఈ పాపుల మార్గం, దుష్టుల మార్గం, అపహాసకులు ఉండే మార్గంలో మనం వెళ్ళం, వేరుపరచబడతాం. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఒక అన్య కుటుంబంలో నుంచి రక్షణలోకి వచ్చిన వ్యక్తే. అయితే ఆ వ్యక్తి ఒక మూటలు మోసే పనిలో ఉన్నాడు. ఆ గోడాంలోకి ఏదైనా సరుకు రాగానే, వడ్లు అయితే వడ్లు, ప్రత్తి అయితే ప్రత్తి, మిరపకాయ అయితే మిరపకాయలు, ఏమైతే సరే హెవీ, ఇవన్నీ కూడా 2వ అంతస్తుకు 3వ అంతస్తుకు మోసుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టేవాడు. ఆయన పని చాలా భయంకరమైన కష్టతరమైన పని. పొద్దునే పోతాడు, సాయంత్రం వరకు కూడా కష్టపడుతూనే ఉంటాడు. పెద్ద చదువు లేదు, చిన్న చదువే చదువుకున్నాడు. ఆయనకి ఒక ఆశ, ప్రభు గురించి తెలుసుకోవాలనే ఆశ, ప్రభు గురించి బాగా చదవాలనే ఆశ. ఎక్కడ పుస్తకం కనపడితే అక్కడ పుస్తకం కొనుక్కుంటాడు. ఆ గ్యాప్ దొరికింది చూడండి ఇంటర్వెల్స్లో. ఆ ఇంటర్వెల్స్లో ఏం చేసేవాడంటే, లోడు వచ్చేలేపు ఒక 10-15 పేజీలు చదివేసేవాడు. బైబిల్ తీసుకెళ్లేవాడు, ఏదైనా భక్తులు రాసిన పుస్తకాలు తీసుకెళ్లేవాడు. అన్య ప్రజల నుండి వేరుపరచబడి లోడైపోగానే ఈ ప్రజలకు దూరంగా వెళ్ళిపోతాడు. ఆడ కూర్చుంటాడు, బైబిల్ చదువుతూ ఉంటాడు. వాటి ఎక్స్పీరియన్స్. వేరుపరచబడాలి. నువ్వెక్కడున్నా అపహాసకులు వాళ్ళు అక్కడ కూర్చొని, పిచ్చోడు రావాడు, దేవుడు దేవుడు అంటాడు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చదువుతూ ఉంటాడు, లేదంటే ప్రార్థన అంటాడు. చూచుడు వాడు అక్కడ చూసుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకం ప్రార్థన చేసే వాళ్ళని వెర్రివాళ్ళగా చూస్తుంది, కానీ ప్రభువు వారిని గనులుగా చూస్తాడు. నీవు నాకు ప్రియుడువైనందున గనుడువయ్యావు అని అంటుంది వాక్యం. వారి నుండి వేరుపరచబడి వెళ్ళి ప్రార్థన చేసేవాడండి, వాక్యం చదువుకునేవాడు. నేను ఆయనకు పెట్టిన పేరు ఏంటంటే కాలేబు అని పెట్టాను. కాలేబు ఎంత విశ్వాస వీరుడు! 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ బలమో 80 సంవత్సరాలు కూడా అదే బలం. మన విశ్వాసం యవన కాలంలో ఎంత విశ్వాసం ఉందో వృద్ధాప్యంలో కూడా అదే విశ్వాసం. సకల జనుల విధులకు నువ్వు వేరుగా ఉన్నావు అనడానికి సూచన ఏంటి అంటే మోకరించి ప్రార్థన చేయటం, వాక్యం చదవటం. ఈ అనుభవాలు నీకున్నాయా? వేరుపరచబడ్డావు అనటానికి అనుభవం నీకుందా? నీ పనులు సజావుగా సాగిపోకపోవడానికి కారణం ఏంటంటే సామర్థ్యము లేకపోవటం, సరిగ్గా పదులు పెట్టకపోవటం. సామర్థ్యం ఇచ్చేది దేవుడు, ఆయన అడగాలి, మోకాళ్ళు వంచాలి. దేవుని ముందుకు వచ్చి మోకాళ్ళు వంచి ప్రార్థన చేయి. ఎక్కడెక్కడైతే సాతాను అడ్డగిస్తా ఉన్నాడో నీ పనుల్లో, ఆ పనులన్నింటిలో కూడా నువ్వు విజయాన్ని పొందుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆటంకాలన్నీ తొలగిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజే ఒక తీర్మానం తీసుకో. నేనెందుకు ప్రార్థన చేయకూడదు? నేనెందుకు ఆ సకల జనుల నుండి, లేదా ఆ మిశ్రిత ప్రజల నుండి, లేదా అన్య ప్రజల నుండి వేరుపరచబడిన వ్యక్తిలాగా నేను ఎందుకు ఉండకూడదు? నేను ఇంకా అప్పుడు రక్షణలోకి రాలేదు, ఏదో జస్ట్ ఏసై అంటే జస్ట్ తెలుసు అంతే. అయితే నేను వర్క్ చేస్తున్న ప్లేస్లో నా కొలీగ్ ఒక ఇంజనీరు, నేను ఎరిగిన ఆ సహోదరుడు అంత పెద్ద హాల్లో ఎంప్లాయీస్ అందరూ కూర్చున్నాక తన టేబుల్ ముందు ప్లేట్ పెట్టుకొని ఎట్లాగంటే 2 చేతులు ఇలా పెట్టేసి ఆ ఆహారం మీద ప్రార్థన చేస్తాడు. 2-3 నిమిషాలు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి అప్పుడు తింటాడు. ఆ చుట్టుపక్కల అన్యులు కూడా వాడు క్రిస్టియన్ అని గుర్తుపడతారు.
నువ్వు కూడా నేర్చుకో ప్రియమైన సహోదరి సహోదరుడా. ఓ మంచి ఆత్మీయ సహవాసంలో ఉండు, నేర్చుకో. ఓ మంచి అనుభూతి, ఎక్కడున్నా సరే నువ్వు ఒక క్రైస్తవుడు అని గుర్తుపట్టినట్లుగా ప్రార్థన చేయి. నీ ప్రార్థనను బట్టి కొందరైనా మారుతారు, నీ ప్రార్థనను బట్టి కొందరైనా బుద్ధి తెచ్చుకుంటారు. నాకు కూడా అటువంటి మోకాళ్ళ ప్రార్థన అనుభవం కావాలి. నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ గుడిగాస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, ఈరోజు సూటిగా స్పష్టంగా నాతో మాతో మా అందరితో మాట్లాడారు. నిజమే ప్రభువా, మేము రక్షణ పొందుకున్నాం కానీ ప్రార్థన చేయం, వాక్యం చదవం, సకల జనుల్లో కలిసిపోయాం. అందుకే మా వేషం మారలా, మా భాష మారలా, మా బుద్ధి మారలా. ఈరోజు నా ప్రభువా మేము అడుగుతున్నాము, మా వేషం, భాష, మా ప్రవర్తన, మా నడక, మా పడక, మేము ఎక్కడున్నా సరే ఈ అన్య ప్రజల నుండి వేరుపరచబడిన ప్రజల వలె బ్రతకాలి. మొదటి క్రైస్తవులు అంతియోక్య ప్రజల నుండి వేరుపరచబడ్డారు. అందుకే వారిని వెగతాళిగా క్రైస్తవులని పేరు పెట్టారు. మేము ఒకప్పటి అన్య ప్రజల వలె ఉండొద్దు. వేరుపరచబడిన క్రైస్తవుడు ప్రతి పనికి ముందు ప్రార్థన ఏ విధంగా అయితే చేస్తాడో మేము అటువంటి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. మాకు మాదిరి మీరే ప్రభువా. మీరు ప్రార్థిస్తున్న ప్రతిసారి మోకాళ్ళు వేస్తారు. మేము కూడా ఆ ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాలి. మా మోకాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, ఇచ్చినందుకు మీకు స్తోత్రం. వంగి మోకరించుటకు ఆ అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. మాలో ఉన్న అవిధేయత, అజ్ఞానము తొలగించండి. మా బిడ్డలు ఎందరైతే ప్రార్థన చేయాలన్న ఆసక్తి ఉంది కానీ చేయలేకపోతున్నానని బాధపడుతున్న వారిని ఇప్పుడే మీరు దర్శించండి. దానియేలు మీద ఎటువంటి ప్రార్థన అభిషేకం ఉందో అటువంటి అభిషేకంతో మా బిడ్డల్ని ప్రభువా బలపరచండి. దావీదు మీద ఎటువంటి ప్రార్థన అభిషేకం ఉందో అటువంటి ప్రార్థన అభిషేకం మా బిడ్డలకు ఇవ్వండి. పరిశుద్ధుల నిత్యము నేను సేవించే నీ సేవకుల వలె, షడ్రకు మేషకు అబేద్నెగోల వలె ఉండుటకు కృప చూపండి. ఆ ప్రజలందరూ కూడా ఆ బొమ్మకు మొక్కారు కానీ ఈ ముగ్గురు మాత్రమే మొక్కమంటే మొక్కమన్నారు. వేరుపరచబడిన క్రైస్తవ జీవితం, అటువంటి జీవితం నాయన మా బిడ్డలకు కావాలి. ఈ రోజు నుండి మా బిడ్డలు మోకాళ్లకు పదును పెట్టే కృపని దయచేయండి. ప్రార్థన వారి జీవితంలో ఒక భాగం కావాలి. ప్రార్థనను కానీ మోకరించే అనుభవం కావాలి. యేసు నామమున మా బిడ్డలందరికీ దయచేయండి. ప్రభువా, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలు, అనారోగ్య సమస్యలు, వివిధ రకాలైన సమస్యలతో బాధపడుతున్న వారిని మీరు ఇప్పుడే దర్శించండి. నీ కార్యములు జరిగించండి. యేసు నామమున విడిపించండి. పరిశుద్ధుడా, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల గర్భద్వారాలు తెరవండి. యవన బిడ్డలు ఉన్నారు ప్రభువా, యవన కాలంలో నీ కాడి మోసేవారుగా ఉండటకు సహాయం దయచేయండి. యవన కాలంలో ప్రభువా ప్రార్థన ఎంతో ఆసక్తి కలిగి ఉండటకు సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు ప్రభువా చదువుకుంటున్నారు. జ్ఞానమునందు, వయసునందు, దేవుని దయందు ఎదగాలి. విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా, ఒక గొప్ప పౌరులుగా ఎదుగుటకు సహాయం దయచేయండి. పరిశుద్ధుడైన తండ్రి, రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసుని ఇవ్వండి ప్రభువా. సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సొంత గృహాలు దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నిరుద్యోగులు ప్రభువా, దయచేసి ఉద్యోగాలు ఇవ్వండి. పరిచర్య కొరకు సిద్ధపడిన బిడ్డలందరూ పరిచర్యలో ఘనమైన పాత్రలుగా వాడబడుదురుగాక. ప్రభువా, ఆయన సేవకులు, సువార్థికులు, విశ్వాసులు, మిషనరీలు యేసు నామమున బలాన్ని పొందుకొందురుగాక. నీ సేవలో కష్టపడుతున్న ప్రతి బిడ్డలు ప్రతిఫలాన్ని పొందుకొందురుగాక. ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మాకు జై జీవితాన్ని ఇవ్వండి. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. అన్యోన్యముగా నీతో అంటుకట్టబడి కెరూబులు కరుణాపీఠాన్ని అంటిపెట్టుకుని నిత్యము స్తుతియాగం చేస్తున్నట్లుగా మేము ప్రభువా మా పనులన్నింటిలో నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే వారముగా ఉండటకు కృప దయచేయండి. నీ మెండైన దీవెనలతో ఈ రోజంతా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.